హూ ఇస్ ద ప్రధాన్ మంత్రి రాహత్ యోజన మెయిన్లీ ఫర్? సో ప్రధాన మంత్రి రాహత్ యోజన ఏదైతే ఉందో అది మెయిన్గా ఎవరి కోసం తీసుకొచ్చారు అని ఇక్కడ అడుగుతున్నారనమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? డిజేబుల్డ్, ఉమెన్, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. సో ఈ ప్రధాన మంత్రి రాహత్ యోజన ముఖ్యంగా ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ కోసం తీసుకొచ్చారనమాట. సో అక్కడ పేరులోనే ఉంది పిఎం రాహత్. రాహత్ అంటే ఏంటి? రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ అండ్ హాస్పిటలైజేషన్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే ఎవరైతే రోడ్ యాక్సిడెంట్స్కి గురవుతారో వాళ్ళకి గవర్నమెంట్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ ఇవ్వబోతుంది. ఎలా అంటే వాళ్ళకి ఈ యాక్సిడెంట్కి ఎవరైతే గురవుతారో వాళ్ళకి 1.50 lakh అంటే 1,50,000 రూపాయలు వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ ఇవ్వబోతుంది అనమాట. సో యాక్సిడెంట్ అయినప్పటి నుంచి 7 రోజుల లోపు వాళ్ళకి ఎంత మెడికల్ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో అది జనరల్గా అయితే గవర్నమెంట్ భరిస్తుంది. సో మెయిన్గా ఫండ్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్సే ఫస్ట్ పెట్టుకుంటాయి అన్నమాట. ఈ 1,50,000 రూపాయలు జనరల్గా హాస్పిటల్సే బేర్ చేస్తాయి ఫస్ట్ ఎప్పుడైతే ఈ విక్టిమ్ ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తారో. సో మరి ఆ హాస్పిటల్కి రియంబర్స్మెంట్ ఎవరు చేస్తారు అంటే మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ ఫండ్ వాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ ఫండ్ వాళ్ళు ఈ హాస్పిటల్ వాళ్ళకి ఈ మనీ రియంబర్స్మెంట్ చేసేస్తారనమాట. ఒకవేళ ఈ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, అలా ఇన్సూరెన్స్ ఉన్న వెహికల్స్కి ఏంటి, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. లేదు ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు, లేకపోతే అదొక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అనుకోండి, అప్పుడు ఆ మనీని ఎవరు రియంబర్స్ చేస్తారు అంటే గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది. ఓకే, వాళ్ళ బడ్జెట్ నుంచి కొంచెం తీసి గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది అనమాట. సో ఈ పిఎం రాహత్ స్కీమ్ని మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇదొక సిటిజన్ ఫస్ట్ సర్వీస్ అనే ఒక ఇనిషియేటివ్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారనమాట. అంటే ఏంటి అంటే యాక్సిడెంట్ అయిన ఫస్ట్ అవర్ ఏదైతే ఉందో గోల్డెన్ అవర్ అంటారు. సో ఈ గోల్డెన్ అవర్లో ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ విక్టిమ్స్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తారో అలాంటి సిచ్యుయేషన్స్లో చాలా వరకు వాళ్ళు బతికే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ రోడ్న వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాహవీర్స్ అంటారు, లేకపోతే బై స్టాండర్డ్స్ ఎవరైనా చూస్తూ జస్ట్ అలా చూస్తూ నిల్చోకుండా వాళ్ళు ఎమర్జెన్సీ నెంబర్ 112కి కాల్ చేసి ఆ నియర్ బై ఉన్న ఏవైనా హాస్పిటల్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా అంబులెన్స్ ఉందా అది లొకేట్ చేసి కాల్ చేసి ఆ రాహవీర్స్ వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు అనమాట. సో అలా ఎమర్జెన్సీ సర్వీసెస్ లాగా ఈ పిఎం రాహత్ని తీసుకురావడం జరిగిందనమాట రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్కి ఫాస్ట్గా ట్రీట్మెంట్ అందించడం కోసం. సో దాంట్లో 1.5 lakhs మెడికల్ ట్రీట్మెంట్ కోసం 1.5 lakhs మనీని గవర్నమెంట్ భరిస్తుంది. సో ఇది ప్రధానమంత్రి రాహత్ యోజన. సో ఇది ఎప్పుడు తీసుకొచ్చారు, ఈ ఇనిషియేటివ్ ఎప్పుడు తీసుకొచ్చారు అంటే రీసెంట్గా ప్రధానమంత్రి గారు ఒక కొత్త పిఎంఓ ఆఫీస్ని లాంచ్ చేశారు, ఓపెన్ చేశారు. ఏంటి ఆ పిఎంఓ ఆఫీస్? సేవాతీర్థ్. సో సేవాతీర్థ్ ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశారో, ఇనాగ్రేట్ చేశారో అప్పుడే ఈ పిఎం రాహత్ యోజన గురించి కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట.